నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను మీ రామ్చంద్ నంద్యాల జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు ఈ మేరకు నంద్యాలలోని సెంచనరీ హాల్లో జిల్లా అభివృద్ధి మండలి సమావేశం నిర్వహించారు నంద్యాల కలెక్టర్ కార్యాలయంలోని సెంచనరీ హాల్లో జిల్లా అభివృద్ధి సమావేశాన్ని నిర్వహించారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి కలెక్టర్ రాజకుమారి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాశ రెడ్డి గౌరు చిరుత బుడ్డా రాజశేఖర రెడ్డి అఖిలప్రియ జయసూర్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అభివృద్ధిలో నంద్యాల జిల్లాను పరుగులు పెట్టిస్తామన్నారు జిల్లాలో పెండింగ్లో ఉన్న కట్టడాలను పూర్తి చేస్తామన్నారు రాష్ట్రానికి జగన్ వల్ల డ్యామేజీ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు ఢిల్లీ సపోర్టుతో ఏపీని గాడిన పెట్టామన్నారు ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు బ్రాండ్ కనబడుతోందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు ఈ మేరకు నగరంలోని కర్నూలు మండల పరిషత్ కార్యాలయంలో న్యాయవాదుల ఆధ్వర్యంలో జరిగిన మానవ హక్కుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మానవ హక్కుల దినోత్సవాన్ని కర్నూలులో న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కర్నూలు మండల కార్యాలయ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మానవ హక్కుల ప్రాధాన్యతను ఎమ్మెల్యే వివరించారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి న్యాయవాదులు పోరాటం చేశారని ఇందులో తాను కూడా ఓ న్యాయవాదిగా పాల్గొన్నానని ఎమ్మెల్యే దస్తగిరి తెలిపారు అసెంబ్లీలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంపై తీర్మానం చేసే సమయంలో ఓ ఎమ్మెల్యేగా అక్కడే ఉండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు ఈ మేరకు కర్నూలు బ్లడ్ బ్యాంకులో అక్షయశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు కర్నూలు బ్లడ్ సెంటర్లో అక్షయశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కర్నూలు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి డాక్టర్ రవికాంత్ అక్షయశ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మణిబాబు నాగార్జున తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారుల కోసం అక్షయశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు తలసేమియా బాధిత చిన్నారులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని ఈ ఆవశ్యకతను గుర్తించి అక్షయశ్రీ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన తెలిపారు రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రక్తదానం చేయాలని ఆయన సూచించారు ఏ దేశానికైనా యువత మంచి సంపదని అలాంటి యువత మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా యువత మన దేశంలో అధికంగా ఉందని త్వరలోనే మన దేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని తెలిపారు ఇప్పటికే ప్రపంచంలోని ఇతర దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయని దీనికి కారణం మన యువతనే అని తెలిపారు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ లాంటి వాటికి బానిసలుగా మారుతున్నారని దీనివల్ల ఊబకాయం వంటి సమస్యలు వస్తున్నాయని తద్వారా బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే అందరికీ మంచి జరుగుతుందని తెలిపారు కర్నూలు నగరంలో జరిగే సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు స్టేట్లో ఈ అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు మన డాక్టర్ రవికాంత్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ స్పెషలిస్టు కర్నూల్ బ్లడ్ సెంటర్ రన్ చేస్తున్న వారి ఆధ్వర్యంలో థెలాసీమియా పేషెంట్స్ కోసము బ్లడ్ డొనేషన్ చేయడానికి చాలామంది యూత్ ముందుకొచ్చారు. వాళ్ళంతా బ్లడ్ ఇస్తున్నారు.
నిజంగా ఇది ఒక శుభ పరిణామము. ఒక డెవలపింగ్ కంట్రీలో, ఇండియాలో మనం అనుకుంటుంటే త్వరలోనే మనం డెవలప్డ్ కంట్రీ అయ్యే అవకాశం కూడా ఉంది. మనకున్నంత యూత్ ఫోర్సు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు, వాళ్ళు ఏ కంట్రీకి లేదు. సో అన్ని కంట్రీలు రేపు భవిష్యత్తులో మన దేశం వైపే చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా యూత్ ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొనడం అనేది చాలా అభినందనీయము. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్కు బానిసయ్యి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. అభినందించాల్సిన విషయము. ఇక్కడ అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు, వాలంటీర్సు. సో ఒక వాలంటీర్లుగా రావడం అనేది కూడా వాళ్ళను మనము చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే స్వచ్ఛంద సేవా సంస్థలు డెవలప్ అయినప్పుడే ఆటోమేటిక్గా కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. నాగార్జునకు, మన డాక్టర్ రవికాంత్ గారికి నేను మరొకసారి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి రావడానికి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యుడిని అని ఫీల్ అవుతూ ముగిస్తున్నా. నేను, నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తలసేమియా చిన్నారుల గురించి ఆలోచించి మేము నిర్ణయం ఏమి తీసుకున్నామంటే ప్రతి నెల కనీసము 30 మందితో మేము ఇటువంటి క్యాంప్స్ పెట్టి ఆ యొక్క తలసేమియా చిన్నారుల కోసము కనీసం 30 మందికి మేము బ్లడ్ ఇప్పించాలని చెప్పి మేము మా ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు తలసేమియా పిల్లల కోసం మనము ఇక్కడ రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన అక్షయశ్రీ ఫౌండేషన్ తరఫున ఇక్కడ మనకి ఈరోజు మా ప్రోగ్రాం మొదలవుతుంది. మేము ప్రతి నెల వీళ్ళకు ఒక 40 మందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంటాము మా బ్లడ్ సెంటర్ తరఫున 40 మంది పిల్లలకి. సో వీళ్ళని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది, వీళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ వ్యాధి వచ్చేసి జన్యుపరంగా వచ్చే వ్యాధి. సో దీనికి వేరే మనకి ఆల్టర్నేటివ్ లేదు. ఖచ్చితంగా వీళ్ళు అంటే వాళ్ళ వయసు, వాళ్ళ బరువుని బట్టి ఖచ్చితంగా వాళ్ళు 15 రోజులకు ఒకసారి కానీ, నెల రోజులకు ఒకసారి కానీ రక్త మార్పిడి చేస్తూ ఉండాలి. తమ అకాడమీ విద్యార్థులు ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించారని ఎక్సెల్ మెడికల్ అకాడమీ నిర్వాహకులు గోపినాథ్, రాఘవేంద్ర తెలిపారు. ఈ మేరకు ఎక్సెల్ మెడికల్ అకాడమీలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎక్సెల్ మెడికల్ అకాడమీలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సెల్ మెడికల్ అకాడమీ నిర్వాహకులు గోపినాథ్, రాఘవేంద్ర, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో జూనియర్లు, సీనియర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ అకాడమీ నిర్వాహకులు గోపినాథ్, రాఘవేంద్ర మాట్లాడుతూ తమ కళాశాలలో జూనియర్లను ఆహ్వానిస్తూ సీనియర్లు ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, తమ ఎక్సెల్ మెడికల్ అకాడమీ ఇటీవల విడుదల చేసిన నీట్ ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించిందని తెలిపారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు జూనియర్ కళాశాలలో కూడా ఏర్పాటు చేశామని వివరించారు. తమ కళాశాలలో మెరుగైన విద్యతో పాటు విద్యార్థులను ఇతర అంశాలలో కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఎక్సెల్ మెడికల్ అకాడమీలో మరి ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ విద్యార్థుల సమక్షంలో అత్యద్భుతంగా నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు చదువుతో పాటు సర్వతోముఖాభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఎక్సెల్ అకాడమీ విద్యార్థులు, సీనియర్స్, జూనియర్స్కు వెల్కమ్ పార్టీ నిర్వహిస్తున్నారు. చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఎక్సెల్ అకాడమీ మరి నీట్ ఫలితాల్లో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించింది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా పేరెంట్స్ యొక్క అభిప్రాయం మేరకు జూనియర్ కాలేజ్ కూడా ప్రారంభించడం జరిగింది. జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి ఇది 2వ సంవత్సరము. పిల్లలు ఎంతో ఇష్టంగా వాళ్ళు సంబరాలు జరుపుకునేటటువంటి ఫ్రెషర్స్ పార్టీ ఈరోజు సీనియర్స్, జూనియర్స్కి ఫ్రెషర్స్ పార్టీ ఇస్తున్నారు. వాళ్ళందరూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము కూడా స్టాఫ్ అందరము వాళ్ళతో పాటు ఈ ఆనందంలో పాల్గొంటూ దీన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా అధునాతన వసతులతో స్టడీ హాల్ను ఏర్పాటు చేయటం అభినందనీయమని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజే షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన ఫొనెటిక్స్ స్టడీ హాల్ను ఆయన ప్రారంభించారు. స్టేట్ బ్యాంక్ సర్కిల్లో ఉన్న టీజే షాపింగ్ మాల్లో
రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోనిక్స్ స్టడీ హాల్ను ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫోనిక్స్ స్టడీ హాల్ నిర్వాహకుడు రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ డీఎస్పీ మెహబూబ్ బాషా మాట్లాడుతూ కార్పొరేట్ నగరాల స్థాయిలో కర్నూలు నగరంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం అధునాతన వసతులతో స్టడీ హాల్ ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. చాలామంది విద్యార్థులు చదువుకునేందుకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి ఈ స్టడీ హాల్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టడీ హాల్ విశాలమైన ప్రాంగణంలో అన్ని వసతులతో ఏర్పాటు చేశారని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఫోనిక్స్ స్టడీ హాల్ నిర్వాహకులు రెడ్డి నాయక్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఇప్పటికే 4 స్టడీ హాల్లు ఏర్పాటు చేశామని, ఇది 5వ స్టడీ హాలుగా ఆయన తెలిపారు. ఇందులో వైఫై, ఏసీలతో పాటు అన్ని రకాల వసతులు విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ స్టడీ హాల్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మెరుగైన వసతులు లేక మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద సిటీలో హైదరాబాద్ అయితే, బెంగళూరు అయితే, ఢిల్లీలో అయితే అలాంటి వాతావరణం మనం కర్నూలు సిటీలో ఎందుకు పెట్టకూడదనే లక్ష్యంతో ఈరోజు పెట్టించాము. ఇది అందరి సమక్షంలో, స్టూడెంట్ సమక్షంలో మంచి స్టడీ హాల్ ఇన్వైరన్మెంట్ చేశాం. ఇలాంటి స్టడీ హాల్ ఇది కర్నూలులో 5వ మేము పెట్టామన్నమాట. మంచి వాతావరణం కల్పించి చాలామంది హైదరాబాద్ మంచి వసతులు లేక ఇంట్లో బయట చదువుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇది ఇక్కడ మంచి ఇన్వైరన్మెంట్ పెట్టి వాళ్ళకి మెరుగైన వసతులు మామూలుగా ప్రతి వైఫై అయితే కానీ, రీడింగ్ చైర్ అయితే కానీ, ఏసీ అయితే కానీ మంచి ఫెసిలిటీస్ వాళ్ళకు మంచి ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తే ఒకరి ద్వారా ఒకరు చదువుకుంటారు, వాళ్ళ జీవితంలో మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. దాని ఉద్దేశంతో పెట్టాం సార్ రీడింగ్ హాల్ అనేది. దీని పేరు స్టడీ హాల్, ఫినిక్స్ రీడింగ్ హాల్ అన్నమాట. ఈరోజు ఎస్జే షాపింగ్ మాల్లో మన రెడ్డి నాయక్ గారి ఫీనిక్స్ స్టడీ హాల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది మంచి శుభ పరిణామం. ఎందుకంటే చాలామంది ఇక్కడ సరైన వసతులు లేక వేరే చోట్లకి, హైదరాబాద్ ఇంకా ఢిల్లీకి కూడా వెళ్ళి చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. అలాంటి వాతావరణం ఇక్కడ కూడా కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ రీడింగ్ హాల్ ఓపెన్ చేయడం జరిగింది. నేను ఇప్పటికీ ఒక 4-5 రీడింగ్ హాల్స్ చూడడం జరిగింది. వాటన్నిటికంటే వీటిలో కొంచెం స్పేషియస్గా స్థలం బాగా డిజైన్ చేసుకున్నారు. ఎందుకంటే అందరికీ ఫైనాన్స్ ప్రాబ్లమే. ఆ వచ్చిన బాడిగలు, కట్టే అడ్వాన్సులు ఇవన్నీ పోగా లాభం కూడా రావాలంటే కొంత టైట్ పొజిషన్లోనే డిజైన్ చేసుకుంటుంటారు. కానీ ఇక్కడ రెడ్డి నాయక్ గారు అలాంటి లాభం కొంచెం తగ్గించుకొని మెడికల్కి ఇంకా వేరే వేరే ఎగ్జామ్స్కి ఇక్కడ వాళ్ళు ప్రశాంతంగా మంచి వాతావరణంలో చదువుకోవాలనే ఒక సేవాభావంతో తనకు వచ్చే లాభాన్ని తగ్గించుకొని మినిమం సీట్స్ పెట్టడం జరిగింది. కొన్ని తెలుసుకునే బదులు ఇమీడియట్గా, ఇన్స్టెంట్గా మీకు తెలియజేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇట్లాంటి స్టడీ హాల్స్ వాళ్ళతో కూడా మేము షేర్ చేసుకుంటూ మీకు తక్కువ సమయంలో ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ అవకాశాలు దొరికేలాగా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ మరొకసారి రెడ్డి నాయక్ గారి ఫీనిక్స్ స్టడీ హాల్ ఇంప్రూవ్ అవ్వాలని, ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగం రావాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. శ్రీశైల పుణ్యక్షేత్రంలో గతంలో రద్దు చేసిన శని, ఆది, సోమవారాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనాన్ని పునరుద్ధరించాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు నిర్ణయించారు. ఈ నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీశైలంలో మల్లన్న స్పర్శ దర్శనాలు శని, ఆది, సోమవారాలు అలాగే ప్రభుత్వ సెలవులు రద్దీ రోజులలో నిలుపుదల చేస్తూ గతంలో దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై ఇటీవల పలువురు భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రతి శని, ఆది, సోమవారాలు అలాగే ప్రభుత్వ సెలవులు రద్దీ రోజులలో కూడా నిర్దిష్ట వేళలలో శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీన వైదిక కమిటీ సభ్యులు, దేవస్థానం అధికారులు, ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి భక్తుల విజ్ఞప్తుల మేరకు శని, ఆది, సోమవారాలు అలాగే ప్రభుత్వ సెలవు దినాలు అలాగే రద్దీ రోజులలో విడతల వారీగా శ్రీ స్వామివారి అలంకార అలాగే స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.
అలాగే స్పర్శ దర్శనం క్యూ లైన్లలోని సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకు 3 విడతలలో మాత్రమే శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిని ఇస్తామన్నారు. గతంలో వలె ఈ స్పర్శ దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందవలసి ఉంటుందని, కరెంటు బుకింగ్ ద్వారా పొందే అవకాశం లేదని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. స్పర్శ దర్శనాలు ఉదయం 7:30 నుంచి 9:30 వరకు, ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, అలాగే రాత్రి 8:30 నుండి 10 వరకు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనముకు అవకాశం కల్పించామని ఈవో శ్రీనివాసరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.